జీడిపప్పు అన్నీ కూడా కలర్ మారే వరకు బాగా వేయించేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. మంచిగా వేయించేసుకోవాలి. బాగా 2 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు అన్నీ కూడా కలర్ మారే వరకు బాగా వేయించేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి రైస్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇది ఉడికించుకున్న పేస్ట్ అన్నమాట. చింతపండు పేస్ట్ ఉడికించిందే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఎక్కువ టైం పట్టదు పులిహోర చేసుకోవడానికి. నెక్స్ట్ ఉడికించుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి. ఈ రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.